అసలు జీతాలు చాలట్లేదండి. జీతాలు గానీ సరిపడట్లేదు. ఇంట్లో పరిస్థితి బావుంటలేదు. అద్దెలే అద్దెలే కట్టుకోమా, తినమా, పెట్టమా, పిల్లల్ని చదివిపిచ్చమా, అన్నిటికీ మాకు డబ్బుతోనే ముడిపడి ఉంటుందండి. ఆ జీతాలేమో సరిగ్గా ఇవ్వట్ల. జీతాలు కూడా సరిగ్గా వెయ్యలేదు. మొన్న నెల అయితే జీతం కూడా ఎయలేదు. అప్పులు చేసుకొని తినాలన్నా అప్పులు కూడా ఇవ్వట్లేదు ఎవరు మాకు. ఇచ్చినోళ్ళకి తిరిగిస్తేనే కదా ఇచ్చేది. మేము ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. తినడానికి ఇబ్బందులుగానే ఉంటున్నాం. దేంట్లో కూడా చాలా ఆర్థిక పరిస్థితి గాని చాలా హీనంగా ఉంటుంది మా బతుకులు గాని. ఎవరికి చెప్పినా ఈ బాధ ఎవరికి చెప్పినా కూడా అర్థం కావట్లేదు. ఎవరు మాకు న్యాయం చేయట్లేదు. సీఎం గారండి మీరన్నా సరే మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. మా పిల్లల్ని కూడా మేము చదివిపించుకోలేకపోతున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఫీజులు కూడా కట్టలేకపోతున్నామండి. పిల్లల్ని నుంచోబెడుతున్నారండి. మేము అల్లాడిపోతున్నాం. మా పిల్లల్ని నుంచోబెడతానండి. మేము ఎంతగానో బాధపడుతున్నామండి. ఏదీ కట్టుకోలేకపోతున్నాం. ఇంటద్దె కట్టుకోలేకపోతున్నాం. కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాం. అన్నీ చాలా దారుణంగా ఉంటుందండి. 2 నెలలు కట్టుకోలేని పరిస్థితి నాదైతే. మొన్న కట్టుకున్నానండి 2 నెలలు కలిపి. ఈ పరిస్థితిలో ఉంటున్నామండి. మేము చాలా హీనంగా ఉంటున్నాం. మమ్మల్ని అర్థం చేసుకొని మాకు జీతాలు పెంచమని కోరుకుంటున్నామండి. ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుండి మీ జీతం గురించి అడుగుతున్నానండి. దయచేసి మాకు ఈ జీతం పెంచమని సీఎం గారిని మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి నేను కానీ అది కానీ. ఆ జీతం కానీ పెంచాలని కోరుకుంటున్నామండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము కానీ. సిహెచ్ పుష్పలత. మేము 18 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఇందులో. మేము చేసినప్పుడు 2500 జీతం నుంచి చేస్తున్నాం. మేము ఆ జీతంతోనే ఇప్పుడు నెట్టుకు వస్తున్నామండి. మరి ఇప్పుడు జీతాలు పెంచలేదు. ఇప్పుడు కూడా అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. ఎక్కడికి వెళ్ళినా ఏ కొనాలన్నా రేట్లు పెరిగిపోయినాయి, అద్దెలు పెరిగిపోయినాయి, ఏదైనా పెరిగిపోయినాయి. హాస్పిటల్కి వెళ్ళినా 2000, 1000 రూపాయలు లేనిది అవ్వట్లేదు. ఇంకా కరెంటు బిల్లులు ఏంటి, సౌకర్యం అని ఏమైనా పెరిగిపోయినాయి. మేము నెట్టుకు రావాలంటే మా జీతాలు పెంచాలి కదా. మేమేమి అడగట్లేదు, మా జీతాలు పెంచమంటున్నాం. జీతాలు పెంచితే మేము నెట్టుకు వస్తాం. మేము లాక్డౌన్లో కూడా మేము సెలవులు పెట్టలేదు, చేసామండి. లాక్డౌన్లో కూడా మేము చేసాం. ఎందుకని అందరూ ఇది అవ్వాలనే చేసాం. మేము దానికి కూడా భయపడి ఏమి ఇది అవ్వలేదండి. నా పేరు దుర్గారావు అండి. నేను స్ట్రీట్ లైటింగ్ సెక్షన్లో చేస్తున్నాను. నేను గత 26 సంవత్సరాల నుంచి నగరపాలక సంస్థను ఈ పనిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాము. కానీ మాకు 2014 వరకు కూడా సబ్స్టేషన్లో వాళ్ళతో పాటు మాకు జీతాలు ఉండేవి. ఈ 2018 ఎలక్షన్లకు వెళ్ళే ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే అప్పుడున్న సబ్స్టేషన్లో వాళ్ళకి జీతాలు పెంచి వాళ్ళు ఎలక్షన్లకు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 2019లో గవర్నమెంట్ మారటం వల్ల వాళ్ళకి జీతాలు అయితే పెరిగినాయి, కానీ మేము అదే జీతం మీద అలాగే ఉండిపోయాము. అప్పటి నుంచి కూడా మాకు ఇప్పటి వరకు అదే 18,000 రూపాయలతో కాలం ఎలాగేస్తున్నాము. ఇక పోయిన సంవత్సరం 2023లో కూడా అప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని మభ్యపెట్టి మీకు కమిటీ వేసాము, జీతాలు పెంచుతామని చెప్పారు. కానీ ఇంత మట్టుగా ఏమీ జరగలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా సరే మాకు న్యాయం చేయాలి. ఇన్ని సంవత్సరాల నుంచి జీతాలు పెంచకుండా ఇలాగే కాలం వెళ్ళదీస్తున్నాము. కాబట్టి మాకు ఇప్పటికైనా సరే మా శ్రమను గుర్తించి మాకు తగ్గ ప్రతిఫలాన్ని మీరు ఇస్తారని కోరుకుంటున్నాము. మేము వాటర్ సప్లై నుంచి మాట్లాడుతున్నామండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే మున్సిపాలిటీలో పనిచేస్తున్నాం. చాలని జీతాలతో, ఇంటద్దెలతో, పిల్లల చదువులతో ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ప్రతి గవర్నమెంట్ వస్తుంది కానీ మారుతుంది, కానీ మా జీతాలు మా జీవితాలు కానీ మారట్లేదు. అందరూ చాలా ఇబ్బందులు పడుతుంది ఇంటద్దెలు కట్టుకుంటే పిల్లల్ని చదివించడానికి. దయచేసి మమ్మల్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించి ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం. మాకు జీతాలు పెంచవలసిందిగా అందరూ కోరుచున్నామండి. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మా జీతాలు పెంచాలని మేము అడుగుతున్నామండి. నా పేరు రాఘవలండి. మేము స్ట్రీట్ లైటింగ్ విభాగంలో గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు 18,500 శాలరీ ఇస్తున్నారు. ఆ శాలరీ సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇటు చూస్తే గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, రూమ్ రెంట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, కూరగాయలు పెరిగిపోయినాయి. ఈ శాలరీ చాలన జీతంతో మా పిల్లల్ని చదివించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. మేము ప్రాణాలకు తెగించి లైవ్ మీద పనిచేస్తామండి స్ట్రీట్ లైటింగ్లో. మమ్మల్ని గుర్తించకుండా ఏమీ లేకుండా మాకు 18 శాలరీ చాలన జీతాలు ఇవ్వడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. కానీ ప్రభుత్వం మా ఇందు దయించి మాకు జీతాలు పెంచి మా కుటుంబాలను ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాము. పేరు మురళి. నేను ఇంజనీరింగ్ వాటర్ సప్లైలో గత 10 సంవత్సరాలుగా ఎంప్లాయ్గా పనిచేస్తున్నాను. ఇవి విజయవాడ సిటీలో అన్నీ మారుతున్నాయి. మా ప్రభుత్వాలు మారినా ఏం మారినా ఈ ఇంజనీరింగ్ కార్మికుల్లో వాటర్ సప్లై కార్మికులు పట్టించుకోవట్లేదు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు 13,087 రూపాయల నుంచి మాత్రమే ఉంది. మేము జాయిన్ అయ్యే టైంలో బియ్యం కట్ట ఖరీదు 800 ఉంది. ఈరోజు 1,600 రూపాయలు ఉంది. ప్రతి పాల ప్యాకెట్తో సహా ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు, ఇంటి అద్దెలు అన్నీ పెరుగుతున్నాయి. మా జీతాలు పెరగట్లేదు. ప్రభుత్వాలకు ఎన్నో మార్లు చెప్పాము. గత సంవత్సరం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి, నాయకులకి 17 రోజుల సమ్మె నిమిత్తము ఇంజనీరింగ్ సెక్షన్తో పాటు మున్సిపల్ శాఖ సంబంధించి అందరం సమ్మె చేశాము. మమ్మల్ని విభజించి పాలించినట్టుగా కొంతమంది
మాలోనే కార్మికులకు పెంచి మమ్మల్ని ఒక గాడిగా పెంచకుండా ఇబ్బంది గురి చేసింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. పోనీ ఈ ప్రభుత్వం మా ఇబ్బందులని పరిగణలో తీసుకొని ఇచ్చేసిద్ది అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తుకున్నట్టుగానే ఉంది. ఎంతో ఇవాళ విజయవాడ సిటీలో మొత్తం కొండ ప్రాంతాలే ఉన్నాయి. 100కి 40% కొండ ప్రాంతాలే ఉన్నాయి. ప్రతి కొండ ప్రాంతాన్ని చిట్ట చివరి ఇంటికి కూడా ఇవాళ మేము నీటి సరఫరా చేయగలుగుతున్నాము. విజయవాడ సిటీలో ఎక్కడ నీటి ఇబ్బంది లేకుండా మేము ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము. అటువంటి కార్మికులను పట్టించుకోవడం చాలా దురదృష్టకరం. ఎన్నో మార్లు ఎంతోమంది ఏ నాయకులు చెప్పినా మా సమస్యను పట్టించుకోక ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అడుక్కోవాల్సిన స్థితికి ఈ ప్రభుత్వాలు మమ్మల్ని దిగదాచి తీసుకొచ్చాయి. ఇకనైనా మేలుకొని మా ఒక కోరికలను ఇచ్చేసుకొని మేమేం గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. మా కష్టానికి తగ్గ జీతం మేము ఇవ్వమంటున్నాం. ఈ రోజున విజయవాడ నగరంలో అమరావతి మన పక్కనే ఉన్నది. రాజధాని ప్రాంతంలో 13,000 రూపాయలకి ఏ ఒక కూలీ వర్కర్ అయినా చేసి ఎవరైనా కుటుంబాన్ని ఎలా పోషించగలరు? 5,000 4,000 లేని ఇంటి అద్దెలు లేవు. బియ్యం గడ్డ నిత్యావసర సరుకులు 3,000 లేని లేదు. కరెంటు బిల్లు 1,000 వస్తున్నాయి. ఒక ఫ్యాను ఒక లైట్ ఉన్న ఇంటికి కూడా 800 కరెంటు బిల్లు వస్తుంది. నూనె రేట్లు పెరిగాయి, ఇంటి అద్దెలు పెరిగాయి, పాల ప్యాకెట్ల ధరలు పెరిగాయి, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగాయి. మేము వచ్చే 13,000లోనే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి ఆఫ్స్కోర్స్లో ఉండటం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీ అని సంక్షేమ పథకాలు రావట్లేదు. ఒక్కొక్కరికి రేషన్ కార్డులు లేవు. ఎన్నో బాధలు పడుతున్నాము. మా కార్మికులను పట్టించుకోమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మీ మీడియా ద్వారా మేము కోరుతున్నాం. నా పేరు శ్రీధర్ అండి. సర్కిల్ 1లో AETలో జాబ్ చేస్తాను సార్. ప్రభుత్వం ఇచ్చే 15,000 రూపాయల జీతంలో కటింగ్లు పోయి మాకు 13,087 రూపాయలు వస్తుందండి. ఇప్పుడు ఒక ఇంటద్ది 6,000 7,000 రూపాయలు ఉంది సార్. గ్యాస్ 1,000 రూపాయలు 8,000 అయ్యింది. కరెంట్ బిల్లు 1,000 రూపాయలు 9,000 అయింది. మిగతా 4,000లో కుటుంబం గడవడానికి ఎలాగ గడుస్తుంది? గడవలేదు కదండి. దాంట్లో మా పిల్లల్ని ఎలా చదివించుకోగలుగుతాము? మా పిల్లలు కూడా మాకులాగే ఇలాగ రోడ్ల మీదకి వచ్చి కష్టపడాలా? మాకు ఆశ అంటూ ఒక ఆశ ఉంటుంది కదా. నా బిడ్డలు కూడా పెద్ద చదువులు చదివించుకుంటే మంచి ఉద్యోగాలు అలాగా చేసుకుని మాకు ఆశ ఉంటుంది సార్. మేమందరం కూడా గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. మీ గవర్నమెంట్ రావాలని నా ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు పక్క నుంచి కూడా 2-3 ఓట్లు వేరే వాళ్ళని మార్చి ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాము. ఈ ప్రభుత్వం గెలిపించుకున్న తర్వాత మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా ప్రతి కింద నుంచి పైకి వచ్చిన ఆయనే అందరూ బాగోనని ఆయన కోరుకున్నవాడే. మాకు ట్రెజరీ ద్వారాగా జీతాలు వస్తుంటే పర్మనెంట్ వాళ్ళు మీరు ట్రెజరీ ద్వారా జీతం తీసుకుంటున్నారని అంటున్నారు. అయితే ప్రభుత్వ పథకాలు మాత్రం మాకు అందట్లా. ఈరోజు నేను విజయవాడ వచ్చి కనీసం 30 సంవత్సరాల పైన అయింది సార్. నాకు ఒక ఇల్లు కూడా నాకు శాంక్షన్ అవ్వలేదు. ఎందుకని అవ్వలేదంటే మీరు కార్పొరేట్లో చేస్తున్నారు, మేము రెగ్యులర్ వాళ్ళని కాదు కదండి. ట్రెజరీ ద్వారా జీతం నాకు సచివాలయంలో కూడా ఇల్లు శాంక్షన్ అయిందండి. సచివాలయం అడుగుతుంటే మళ్ళీ తీశారు. ఎందుకు తీశారంటే మీరు ట్రెజరీ ద్వారాగా జీతం తీసుకుంటున్నారు, మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు. ఈ 15,000 గవర్నమెంట్ ఉద్యోగం ఏంటండి చెప్పండి? మేము ఎలా బతకాలి సార్? మీ ప్రభుత్వం మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ప్రతి కార్మికుడు చాలా ఆశలు పెట్టుకున్నారు సార్, మాకేదో న్యాయం చేస్తారని. దయచేసి చంద్రబాబు గారు మా సంగతి కూడా ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను సార్. ప్రభుత్వ పథకాలు ఏమీ అందట్లేదు సార్. పి మహేష్ బాబు, ఏపీ మున్సిపల్ వర్కర్ల యూనియన్ విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడు పి మహేష్ బాబు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వాటర్ సప్లై, స్ట్రీట్ లైటు, అలాగే పార్కులు, వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానిక్లు, అలాగే చైన్ దళం, అనేక విభాగాలైనటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా 4వ రోజు నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి డిమాండ్ మాకు చాలినటువంటి జీతాలతో మా జీవితాలు మేము గడుపుతున్నాం. నగరం అంతా నీళ్ళు ఇచ్చేటటువంటి మాకు కన్నీళ్లే మిగిలినవి. ఈరోజు నిత్యావసర వస్తువులు 1,000 రూపాయలు, ఈ 35,000 రూపాయలు కనీస వేతనం వస్తే కానీ మా జీవితాలు కొనసాగించలేనటువంటి పరిస్థితి. కానీ గవర్నమెంటు 15,000 రూపాయలు ఇస్తూ దాంట్లో కటింగ్లు పోను, ESIPF పోను 13,087 రూపాయలు మాత్రమే మా చేతికి అందుతున్నాయి. దాంట్లో కరెంటు బిల్లు, అలాగే ఇంటద్దులు, నిత్యావసర సరుకులు, అలాగే మేము అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం. ఇవాళ జ్వరము, జలుబు, దగ్గు వస్తే 1,000 రూపాయలు 2,000 అయ్యేటటువంటి పరిస్థితి. ఈరోజు ESI హాస్పిటల్లో మాకు కార్డులు ఉన్నాయి, కానీ ఆ ESI కార్డులు పనిచేయనటువంటి పరిస్థితి. అక్కడ ESIలో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవటం, వేరే హాస్పిటల్కి రాస్తే అక్కడికి ఇక్కడ తిరగలేక జనాలు బయట చూపించుకోవటం, దానితోటి మేము భారం పడిపోయి అప్పుల పాలైపోయినటువంటి పరిస్థితి. అలాగే స్కూల్ ఫీజులు కట్టుకోలేక, అలాగే మాకు
వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అమ్మఒడి అలాగే పెన్షను ఇలాంటి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రాయితీలన్నీ కూడా మాకు పోయినాయి. మాకు ఆధార్ కార్డు కొట్టగానే మేము పర్మనెంట్ అని చూపిస్తుంది. దాన్ని బట్టి మాకు వచ్చేటటువంటి రాయితీలు గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఏది కూడా సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు. 15,000 రూపాయలు చేస్తూ సంక్షేమ పథకాలు తీసేసి మాకు జీతం పెంచకుండా ఉంటే ఈరోజు మేము రాత్రి అనక పగలనక నీళ్లు వాటర్ సప్లై అలాగే స్ట్రీట్ లైట్లు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేటటువంటి పనులు మేము చేసేది. పెట్రోల్ 5,000 రూపాయలు అయినటువంటి పరిస్థితి. 5,000 రూపాయలు నెలకు పెట్రోల్ అయితే మాకు 8,300 రూపాయలు మిగిలేటటువంటి పరిస్థితి. దాంట్లో అద్దె ఎక్కడ కట్టుకోవాలి, కరెంటు బిల్లు ఎలా చేయాలి, వీటన్నిటి విషయం భారం అయ్యి మేము అనేక తపాలు మేము పోయిన గవర్నమెంట్లో కూడా మేము సమ్మె చేయడం జరిగింది 17 రోజులు. దాంట్లో మేము ఎటువంటి ఇది పొందకపోవడంతో మరలా ఈ ప్రభుత్వం వచ్చినాక మేము అడిగాము, మంత్రివర్గంతో అడిగాము, అలాగే అధికారులు కూడా మేము అడిగాము. ఎటువంటి స్పందన కరువయ్యి ఈరోజు గత్యంతరం లేక మేము ఈ రోడ్డు మీదకి ఎక్కాల్సి వచ్చింది. ఈ నిరవధిక సమ్మె మేము ఇంకనూ వృద్ధుత్వం చేస్తాము. రానున్న దినాల్లో మాకు జీతం పెంచుతారా లేదా మేము ఇంకా తీవ్ర స్థాయిలో స్ట్రీట్ లైట్లో ఉన్నటువంటి కరెంట్ లైట్లన్నీ కూడా బంద్ చేస్తాం, వాటర్ సప్లైలు ఆపేస్తాము, పూర్తి స్థాయిలో బంద్ చేసి దానికి పూర్తి బాధ్యత మీరే గవర్నమెంట్లో ఉన్నటువంటి సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు, ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే కేశవులు గారు ఉన్నారో మీరే పూర్తి బాధ్యత వహిస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మేము నష్టపోతే ప్రజలు ఇబ్బంది పడితే నీళ్లు రాగా వాళ్ళు రోడ్ల మీదకి వస్తే పూర్తి బాధ్యత మీ గవర్నమెంటే వహిస్తారని మేము కోరుకుంటూ మా ప్రత్యేకమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో టెక్నికల్ 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ 24,500 రూపాయలు, అలాగే సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి, అలాగే చనిపోయినటువంటి కుటుంబాల్లో ఒకరికి జాబ్ ఇవ్వాలి, అలాగే రిటైర్డ్ 60 సంవత్సరాలు వస్తే ఈరోజు తీసేసినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఎటువంటి పెన్షన్ లేదు, వాళ్ళకు కూడా 10,000 రూపాయలు పెన్షన్ అడుగుతున్నాం. అలాగే వయో పరిమితి 60 సంవత్సరాల నుంచి పర్మనెంట్ వాళ్ళకి ఎలా అయితే 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచారో అలాగే మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు ఆప్కోస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు కూడా వయో పరిమితి పెంచాలని అడుగుతున్నాం. దయచేసి మా మాటలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు వినిపిస్తున్నాం. సీఎం గారు తక్షణమే మమ్మల్ని చర్చలకు పిలిచి డిఎంఏ గారితోనూ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితోనూ వెంటనే మాట్లాడి మా జీతాలు పెంచే విషయం తక్షణం నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో ఇది నిరవధిక శ్రమను ఇంకా వృద్ధుత్వం చేస్తామని కోరుకుంటూ పి. మహేష్ బాబు, విజయవాడ నగర కమిటీ. అమలు చేయాలి పోలీసులు వెంటనే